జాలి, దయ, మానవత్వ విలువలు నేటి కాలంలో క్రమంగా తగ్గుతున్నాయి. ఎదుటి మనిషిలో కష్టమున్నప్పుడు నేనున్నానంటూ స్పందించే గుణమున్నవారు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ రామారావు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆపదలో ఉన్నవారు కనిపిస్తే వారిని ఓ ఒడ్డుకు చేర్చేదాకా విశ్రమించరు. రామారావు స్వగ్రామం మందస మండలం బెల్లుపటియ. వారిది పేద కుటుంబం. పేదరికం వలన చిన్నప్పుడే సోంపేట మండలం జింకుభద్రలో ఉన్న తన మామయ్య దగ్గరికి రామారావు దత్తత వెళ్లారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. విద్యాభ్యాసం అంతా మేనమామ ఇంటి వద్దే సాగింది. రామారావు చదువంతా సులభంగా సాగలేదు. పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని దయనీయ పరిస్థితి రామారావుది. రామారావు తాత మావయ్యది కూడా చాలా పేద కుటుంబం కావడంతో చిన్నతనంలో రామారావు అనేక కష్టాలు అనుభవించారు. 3 పూటలా తినడానికి తిండి కూడా లేని దయనీయ పరిస్థితి. అష్టకష్టాలు పడి డిగ్రీ చదివిన రామారావు బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం 1998లో డిఎస్సి కూడా క్వాలిఫై అయ్యారు. కానీ ఆ ఏడాది డిఎస్సి పరీక్షలపై కూడా కోర్టులో కేసులు నమోదయ్యాయి. అనేక ఇబ్బందులు పడి చదివిన డిఎస్సి ఫలితాలు రాకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. అయినా పట్టు వీడకుండా పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. 1993లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. 1998లో నందిగం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక సాధువు ఫుట్పాత్ పై చనిపోయాడు. ఎవరూ ఆయన మృతదేహాన్ని ముట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న రామారావు ఆ సాధువు మృతదేహాన్ని చూసి చలించిపోయాడు. చనిపోయిన సాధువు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి ఆయన సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. హెడ్ కానిస్టేబుల్ రామారావు ప్రతి అనాథ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు తను కూడా పాడిమోసి అనంతరం 11 రోజుల పాటు నియమాలు కూడా పాటిస్తారు. సొంత కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మాత్రమే చాలా మంది అలా 11 రోజుల పాటు నియమాలు పాటిస్తారు. కానీ రామారావు ప్రతి అనాథ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి తను కూడా పాడమోసి 11 రోజులు నియమాలు పాటిస్తాడు. ఇచ్చాపురంలోని దాసన్నపేటలో గత సంవత్సరం వృద్ధుడు చనిపోయాడు. సంక్రాంతి సీజన్ కావడంతో ఊరంతా సందడిగా ఉంది. ఆ అనాథ శవాన్ని పట్టించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. హెడ్ కానిస్టేబుల్ రామారావుకి ఆ సమాచారం తెలిసింది. తన ఇంట్లో సంక్రాంతి పండుగ జరుగుతున్నా ఆ అనాథ శవానికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి చేశాడు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న ఓ గర్భిణి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగిపోయింది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండగా ఆమెను సొంత ఖర్చులతో బరంపురం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ అయ్యేందుకు చికిత్స చేయించాడు. డెలివరీ అనంతరం తల్లి బిడ్డలను వారి సొంత ఊరికి డబ్బులిచ్చి పంపిన గొప్ప మనసున్న మనిషి హెడ్ కానిస్టేబుల్ రామారావు. అయిన వారు కన్నుమూస్తే అంత్యక్రియలకు కూడా ముఖం చాటేస్తున్న రోజులివి. కుటుంబంలో వారసుడు లేకపోతే అంత్యక్రియలు చేయడానికి దాయాదులు కూడా ముందుకు రాని పరిస్థితి. తండ్రికి కొరివి పెట్టిన కుమార్తె, భర్తకు కొరివి పెట్టిన భార్య, ఇలాంటి వార్తలు రోజు చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఇప్పటి వరకు 55 మంది అనాథలకు సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేసిన గొప్ప మానవతావాది రామారావు. తాను పనిచేస్తున్న స్టేషన్ పరిధిలో ఎవరైనా అనాథలు మరణిస్తే వారి అంత్యక్రియలు చేయడమే కాకుండా పెద్ద కర్మ రోజున కొంతమందికి భోజనాలు పెట్టి వారి ఆత్మకు శాంతి చేకూరుస్తున్నాడు. పోలీసుల మనసు కఠినంగా ఉంటుందనే అపవాదును పక్కన పెట్టి అనాథలను అక్కున చేర్చుకునే మహాగుణాన్ని సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. అందుకే ఎవరైనా కష్టాల్లో ఉంటే నా వంతు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తానంటున్నారు రామారావు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసినప్పుడు, అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినప్పుడు తన మనసుకు ప్రశాంతత కలుగుతుందని నవ్వుతూ చెప్తున్నారు ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక్క నిమిషం కూడా సమయం లేని డిపార్ట్మెంట్ అది. నిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కుటుంబంతో కూడా గడపలేని పరిస్థితి. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంచుమించుగా 30-40 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తూ మరోవైపు సహాయ కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అనేది కూడా చాలా అరుదైన సమయం. సేవా కార్యక్రమాల్లో కూడా అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం అంటే ఇంకా ఎంతో మానవత, ఎంతో మంచి మనసు ఉంటే తప్ప అటువంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండదు. చాలా అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే ఇంకా అటువంటి వ్యక్తులు ఉండడం అంటే ఇంకా అరుదు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కొంచెంగా కొన్ని దశాబ్దాలుగా కూడా అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తూ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామారావు గారు. అసలు ఈ కార్యక్రమాలు ఆయన ఇప్పుడు నుంచి చేస్తున్నారు. ఈ అనాథ శవాలకి ఈ దహన సంస్కారాలు చేయాలనేది ఆయనకి ఎందుకు అనిపించింది అనే దానికి సంబంధించి రమణారావు గారి మాటల్లో విన్నాం. సార్, ఈ అనాథ శవాలకి ఈ దహన సంస్కారాలు చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఏ విధంగా ఎప్పుడు నుంచి చేస్తున్నారు? బిగిటి వరకు నమస్కారం అండి. నా పేరు తెలుపుల రామారావు. యాక్చువల్లీ మాది మనసమండం బెల్లిపటియ. అక్కడ మేనమామ గారికి పిల్లలప్పుడు అడాప్షన్గా పెంచారు. నాకు అక్కడ పెరిగిన తర్వాత మా సొంత ఊరు జింకిపత్ర సొంపడి మండలం ఇక్కడికి వచ్చినాను. సో మాది చాలా పేద కుటుంబం.
పుట్టి పెరిగాను. సో ఏంటంటే నేను పెళ్ళప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలు అనుభవించాను, అంటే పేదరికం. సో చదువుకున్న టైంలో కూడా నేను చూస్తున్నా చెప్పి ఇవి చెప్పి కూడా ఆ విధంగా నేను కొద్దిగా బయటకు వచ్చాను. ఆ కష్టాలు తెలుసు నాకు ఎలా ఉంటుంది అనేది. రాను రాను నేను డిగ్రీ అయిపోయిన వెంటనే బీడీ చేశాను. బీడీ చేసిన పీజీ అయిన తర్వాతను డిస్కనెక్ట్ చేసి పోలీస్ జాబ్ 93లో సెలెక్ట్ అయ్యాను అనమాట, 93లో. ఫస్ట్ పోస్టింగ్ మాకు నందిగాం. నందిగాంలో డ్యూటీ చేస్తుండగా ఒక సాధు చనిపోయాడు అనమాట. ఇక్కడ కాలువ గట్టు మీద చనిపోయాడు సాధు హోలీ మీద. చనిపోతే నాకు అప్పుడు ఏంటంటే ఎవరైనా సంబంధించి మాకు డ్యూటీ వేస్తారనమాట. దాని తాలూకా అన్ని కార్యక్రమం అంటే ఏంటంటే మనకి అదే పూర్తిమైన మనకి ఉంటాయి కదా హాస్పిటల్ అని చేస్తుంటే అక్కడ నాకు ఒక అప్పుడు థాట్ వచ్చింది, అంటే సాధు ఆయన కూడా మనిషే, ఎందుకు చనిపోయి ఎవరు లేరు ఆయనకి, మనం చేద్దామాలే అనేసి నేను అప్పటి నుంచి తలంచుకున్నాను. అప్పుడు విలేజ్లో ఏం చేశారంటే అప్పుడు తీరం తక్కువ కాబట్టి విలేజ్లో చందా వేసుకున్నారు, అంత కొంత వేసుకు అప్పుడు అంతా 200 300 ఎంత అయింది. దాన్ని బట్టి ఆ ఖర్చులో చేసిన అక్కడికి అయిపోయింది, అది సంవత్సరం అయిపోయింది. అక్కడ ఉంటే అక్కడ థాట్ వచ్చింది నాలో, ఎలా అంటే ఆయన మనిషే మన మనిషే, అంటే పేదరికం ముందు చనిపోతే ఎవరు ఆదరించిపోవడం, డబ్బు కూడా అందరూ ఆదరిస్తారు. అప్పటి నుంచి వచ్చింది. నేను ఎక్కడ పోస్టింగ్ చేసినా సరే అలాగా ఈ కార్యక్రమం చేసుకుంటాను. ఒకటి ఇప్పటికీ 53 అయింది. ఇక్కడ నౌపడ, అలాగే ఇచ్చాపురం, నర్సనపేట ఇవన్నీ కూడా చేశాను. నౌపడ వచ్చేసరికి అలా ఒక 2 పిల్లల్ని దత్తత తీసుకుని చదివించాను, అలాగే అంతవరకు అయింది. ఇక్కడికి వచ్చాను. ఇచ్చాపురం కూడా చాలా దాన సంస్కరణ చేస్తూ 10వ రోజు మనకి పెద్ద కర్మ ఉంటుంది కదా, ఎంతో కొంతమంది అనాథులకి భోజనం పెట్టడం వస్త్రం చేయించాం, అక్కడికి అయిపోయింది. అలాగే మనకి హాస్పిటల్లో ఎవరైనా అనాథులు కానీ చేరితే వాళ్ళకి ఆ ఫుడ్ ఏర్పాటు చేయడం చేస్తుంటాం. అక్కడ పోయిన తర్వాత మనకి సాధులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు చలికాలం దుప్పలు పంపిణీ చేయడం, ఏ రకరకాల పని ఉంటాయి. నా స్థాయికి తగ్గట్టు ఇప్పుడు మనం నుంచి ఇవ్వకూడదు కదా, చేస్తుంటాం. అలాగే ఎవరైనా ఇక్కడ కూడా మనకి కండ్ర వీధి దత్తత ఇచ్చారు నాకు. ఆ కండ్ర వీధి అంటే ఒరే పీపుల్ వాళ్ళు చాలా బిలో ప్రాపర్టీ ముస్లిం వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి ఏదో మినిమం నీడ్స్ ఉంటే కొద్దిగా అటెండ్ అవుతుంటాం మా స్థాయికి తగ్గట్టు. అక్కడికొక్కడ ఒక తండ్రి చనిపోతే 2 పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నారు, వెళ్తున్నారు. ఇకపోతే మళ్ళీ కరోనా టైంలో సేవలు అందించాం బాగానే. ఒక గర్భిణీ స్త్రీ హైదరాబాద్ నుంచి వస్తుంటే భార్య భర్తలు వస్తుంది, ఇక్కడ స్కై డ్రాప్ జంక్షన్ దింపేశారు. ఎక్కువ పెయిన్స్ చనిపోతారేమో చేస్తే ఇక్కడ జాయిన్ చేశారు, అక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారు. రాత్రి 9:30 టైంకి మా ఎస్ఐ గారు, మా షేర్ ఫోన్ చేసి అలాగ పరిస్థితి ఉంది ఏంటి అంటే వెంటనే బయలుదేరి ఆవిడకి ఇక్కడ మెడికల్ సదుపాయం లేకపోవడం బరంపురం తీసుకెళ్ళాం ఒక వెహికల్లో. రాత్రి 9:30కి అక్కడ పరిచేరి వాళ్ళు 2 గంటల వరకు ఉండి సేఫ్గా డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు మా ఎస్పీ గారు ఆ టైంలో నాకు ఒక క్యాష్ రివార్డు కూడా ఇచ్చారు. అలాగే ఇక ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా అటెండ్ అవ్వడం, ఎక్కడ దగ్గరలో ఎక్కడే కాకుండా రూరల్ ఏరియా ఎక్కడైనా సరే ఎవరు చనిపోతే అటెండ్ అవుతుంటాం. అలాగే మనకి ఇక్కడ సీసే ఫౌండేషన్ ఉంది సోంపేట, అక్కడ కూడా అటెండ్ అవుతుంది ఎవరైనా ఇలా అదే అటెండ్. ఇది కేవలం మానవ దృక్పథం సహాయం, అంటే ఆయన పేదవాడు, ఆయనకి ఎవరు లేరు, ఉంటే అందరూ వస్తారు అంతే కదా. ఏదో కొద్దిగా మా స్థాయి తగ్గట్టు నేను అలాగే చేస్తాను. వాళ్ళు మా ఇంట్లో కూడా దానికి ఎగురవుతాను. మీ ఇలాగా అది ఎప్పుడైతే ఫోన్ వస్తుందో బయలుదేరేసరికల్లా ఆ డ్రెస్ కోడ్ వేసుకుంటే అర్థమైంది ఆవిడకి, ఏమండి వెళ్ళుకుంటే ఆవిడ శైలికి దారి ఇచ్చి వచ్చినాక ఆ 12 రోజులు కూడా ఎటువంటి కూడా పూజలు ఉండవు. సరే మనం ఇంట్లో ఎలాగైతే అలాగే చేస్తాం, ఎందుకంటే అది కూడా ఇదే కదా. ఆ కార్యక్రమాలకు వెళ్తున్నాం సార్. మరి అంటే పేదరికంతో అనుభవించాను కాబట్టి ఆ బాధలు తెలుసు, ఇలా చేసుకుని వెళ్ళిపోతున్నాం. అంటే అనాథ శవాలకి మీరు దహన చేస్తే మనకి ఎవరో బాగా అంటారు, కుటుంబ సభ్యులు ఎవరైనా మన తాలూకాలు చనిపోతే 12 రోజులు ఏ విధంగా ఉంటుంది, అదే నియమాన్ని మీరు పాటిస్తాను. ఎందుకంటే మరి చేసిన తర్వాత 11 రోజు వరకు చేస్తే కదా దానికి విముక్తి. ఆ రోజున నా సహాయతలు ఎవరికైనా 10 మంది భోజనాలు పెట్టేసి అక్కడ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇంచుమించుకి ఇప్పుడు ఎంతమందికి ఇలాంటి అనాథ శవాలకు కానీ వాళ్ళకి చేస్తుంటారు? ఇప్పటికీ 54 చేస్తున్నాను సుమారు. సరే మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్లో మీకు సమయం ఉంటుంది సార్ వీటికి వెళ్ళడానికి? మీ విధుల్లో భాగంగా కొన్ని వస్తుంటాయి, కొన్నిసార్లు మీకు సమయం ఉండదు. ఏదో ఇప్పుడు వచ్చారు విధులు, సడన్గా ఎవరో మీ పై సార్లు వస్తుంటారు, అలాంటి సమయంలో వస్తే ఏంటి పరిస్థితి? సెమిస్టర్ కొద్దిగా పెర్మిషన్ అడుగుతాను, లేనప్పుడు అక్కడ టైం కొద్దిగా గంట లేట్ చేయని వచ్చేస్తాను చెప్తాను అనమాట. ఏదైనా అన్నప్పుడు ఇప్పుడు అంతగా తీసలేరు కదా, నేను వచ్చినప్పుడు గంట లేట్ 2 గంటలు చేసి ఆ కార్యక్రమం చేసి వస్తాను. మా సార్ కూడా పెర్మిషన్ అడిగితే ఎలాంటి చేసిరండి అంటారు. ఎస్ఐ గారు సిఐ గారు కోఆపరేట్ చేస్తున్నారు కూడా, ముఖ్యంగా అదే మరి. సరే ఆర్థికంగా మీకేమైనా ఇది భారం అవుతుందా, లేకపోతే ఎలాగ ఉన్న దాంట్లోనే
ఎంతో కొంత తీసి పెడుతుంటారు ఎలా సార్? ఇదే నేను 5 or 6 10% వరకు ఖర్చు పెడతాను జీతంలో. 10% వరకు ఖర్చు పెడుతున్నాను. అది మీ కుటుంబ సభ్యులు వీళ్ళు సహకారం ఎలా ఉంటుంది సార్ ఇటువంటి వాటికి? మా పర్లేదండి. మరి ఇంటి వరకు చేసి వస్తున్నానంటే అవ్వదు కదా. మాకు 2 పాపలు మ్యారేజ్ అయిపోయింది. అలాగా మా సెటిల్ వాళ్ళు బాగానే ఆ సహకారం అవ్వదు కదా. అలా వెళ్ళిపోతే అందరూ పాజిటివ్గా ఉంటారు. నాకు యాక్చువల్ అంటే నేను చదువు మానేసాక మా ఫ్రెండ్స్ కొద్దిగా కోఆపరేట్ చేశారు. అప్పుడు అంటే నేను చిన్నపిల్లప్పుడు కూడా ఈ వేగమని తిరిగేవాడిని. చదువు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా ఫ్రెండ్స్ సహకరించి చదువు అని చెప్పి అలాగే వెళ్ళి ఏదో అంటే ఎక్కువ పెద్ద కాకపోయినా నా తగ్గుడు కూడా తెలిసి అలాగా మీరు చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ సాయం చేశారు సార్ మీకు? చేశారు. చదివిన చేశారు. మీది ఇక్కడ నందిగామ సొంతూరు అండి? అలాగే మాది యాక్చువల్ బెల్లిపటియ, మనసమ్మను బెల్లిపటియ. మా మేనమ్మకి దత్తత ఇచ్చారు నాకు. ఆ ఊళ్ళో పుట్టి పెరిగి చంద్ర చదివాను. నెగిటివ్ మా నాన్నగారిది జింగిపదర సోంపడి మండలం. అక్కడ చదువులు సాగాయి. ఈ 2 ఊళ్ళో కూడా వెళ్ళి రావడం చేస్తుంటాను. అక్కడ ఏమైనా నేను చేస్తున్నాను. సరే, ఏమనిపిస్తుంటుంది ఒక అనాథ శవానికి దహన సంస్కారం చేయాలంటే? ఎంతో సున్నితమైన మనసు, ఎంతో లోతైన మంచి మనసు ఉంటే తప్ప కష్టం. మంచి నాకేంటంటే పేదవాడికి సహాయం చేసిన ఆ కళ్ళ ఆనందం నాకు ఆనందం ఇస్తుంది. తర్వాత ఎవరు లేని వారికి ఆ సహాయం చేయడం వల్ల వాళ్ళు అనుభవించే ఆనందాన్ని చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది. కానీ చాలామందికి ఇప్పుడు అవకాశం ఉన్న చెయ్యరు. కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ అటువంటి పేషెన్సీ ఉండదు కొంత. అంటే అటువంటి అంత ఎందుకంటే ఒక అనాథ శవానికి చేయాలంటే మనకి చాలా వరకు పేషెన్సీ ఉండాలి. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మీరు అన్నిటిగా ప్రెగ్నెన్సీ లేడీస్ పేదలకి హాస్పిటల్ తీసుకెళ్తుంటారంటారు. రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేస్తుంటారు. అన్నిటికంటే ఒక అనాథ శవానికి శ్మశానానికి తీసుకెళ్ళి ఒక కుటుంబ సభ్యు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎటువంటి సహాయం చేస్తారు, అటువంటి చేయడం అనేది కూడా చాలా అరుదు, చాలా ఓపిక ఉండాలి. నాకు భగవంతుని వరం అండి అది. భగవంతుని వరం అది నాకు. ఓపిక సహనం నాకు బాగా. ఎందుకంటే కష్టాలు అనిపించను అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఏదైనా కష్టం అయినా సరే ఎదుర్కొనే శక్తి నాకు ఉంది. అంటే ఉంది. అలాగే హాస్పిటల్ కూడా చాలామంది పేషెంట్లు చాలా పూర్ దానితో ఎవరు మన ఒక హాస్పిటల్లో ఒక లేడీ పూరి ఆమె ట్రైనింగ్ పడిపోయింది. జారి పడిపోతే కాలుకి ఫ్రాక్చర్ అయిపోతే ఆవిడకి వారం ఊరు కూడా పెట్టి వాడు బాగా పంపించినారు ఊరు. అలాగే వైద్యం నుంచి ఒక ఎంఆర్ అమ్మాయి అంటే అది సపోజ్ అది అన్సౌండ్ అంటే కొంచెం వచ్చిన దాకా వచ్చిందనమాట. ఆవిడ కూడా ట్రైన్ జారి పడిపోతే ఆవిడ కూడా చేసి అలా అబ్బాయికి ఫోన్ చేసి వస్తే అది పంపించాం ఆ కావాలని. ఆ విధంగా చిన్న చిన్న ఏమైనా సహాయం చేస్తున్న టైంలో. సార్ ఏం చెప్తుంటారు సార్ జనరల్గా ఒక అంటే మనిషి అనేటప్పటికి ఎవరికి ఏ సమయానికి ఎలా జరుగుతుందో తెలియదు. మానవతా దృక్పథం అనేది చాలా అవసరం. మీరు ఎంత హ్యుమానిటీ ఉంచుకొని ఏం చెప్తారు సార్ జనరల్ సొసైటీకి? జనరల్ సొసైటీ అంటే ప్రతి ఒక్కడు మినిమం ఒకరిని ఒకరు సహాయం చేసుకోవాలండి. ఎంతో కొంతమంది మనం పూర్తి ఇచ్చామలేము. ఆ కష్టాలు ఉన్నవాడికి ఆ రోజు కనుక సహాయం చేస్తే ఆయనకి మన దేవుళ్ళ కనిపిస్తాం. అంతే కదా. అంటే ఆ పరిస్థితి అని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఇప్పుడు కూడా చాలామంది కూడా ఇన్సూరెన్స్ అవుతున్నారు. చాలామంది కూడా సహాయం చేసి వస్తున్నారు. మరి మేము కూడా వస్తున్నాం అని మాకు ఫాలో అవుతున్నారు చాలామంది. ప్రాబ్లం లేదు. అదే సార్ మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు సార్? వ్యవసాయ కుటుంబం? యాక్చువల్లీ మాది చాలా పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబమే. మా నాన్నగారు కూడా మేము యాక్చువల్లీ తెలుగులో బై కాస్ట్. అప్పుడు గాను గాడించుకుని చేసేవారు. పేదరికంలో మేము ఒక 5, 6, 3 అక్కజలు 3 అన్నదమ్ములు. అప్పుడు నేను కొద్దిగా చదివేసి కొద్దిగా స్టేజ్కి వచ్చాను. మిగిలిన అందరూ రైతాంగం, వ్యవసాయం, లేబర్ పని చేసుకుని అలా చేసుకుంటున్నాం. అలాగా రామారావు గారు ఒక పేద కుటుంబం, అతి పేద కుటుంబం నుంచి వచ్చారు. ఒక 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. కటిక పేదరికం నుంచి వచ్చినప్పుడు కూడా తన మేనమామ దగ్గర చదువుకుంటూ కూడా చాలా కష్టాలు అనుభవించి చదువుకున్నారు. చదువుకున్న తర్వాత పీజీల వరకు కూడా చదువుకొని ఎన్నో కష్టాలు అనుభవించాను. అటువంటి కష్టాలు నాకు తెలుసు. ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఒక కనీసం మన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మానవత దృక్పథం ఉండాలి, సాయం చేయాలి. ఎందుకంటే అటువంటి కష్టాలు ఎన్నో నేను పడ్డాను. కష్టాలు పడేటప్పుడు ఎంతోమంది నాకు సాయం చేయడం వల్లే నేను డిగ్రీ పీజీలు చేసి ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను. అందుకే తనకొచ్చే జీతంలో ఎంతో కొంత ఒక 5%, 10% వెచ్చిస్తూ ఇలాగా అనాథ శవాలకి దహన సంస్కారాలు చేయడం, ఎవరికైనా పేదరికలో ఉన్నవారికి ఆరోగ్యపరమైన సహకారం అందించడం, మరేపు రోడ్ల మీద ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చలిలో కానీ ఇబ్బంది పడితే వారికి దుప్పట్లు సహాయం చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం అనేది గత కొన్ని 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కేవలం నేను పడ్డాను అనేక ఇబ్బందులు, నాలాగే ఎదుటి వ్యక్తి పడకూడదని ఒక ఉద్దేశం మీద ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషి నుంచి మనిషికి సహాయం చేసుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఒకరికొకరికి ఏదో ఒకరు తెలియకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం సహాయం చేసుకోవడం వల్ల అటువంటి వారికి ఇబ్బందులు బయటపడి వారు ఎంత సంతోషంగా ఉంటారో
పేదలకి ఆ విధంగా సహాయం చేయడం వల్ల వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆ సంతోషం చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అంటే నేను విసుగుపోకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా, నీకు అటువంటి వారందరికీ కూడా వెంటనే ఫోన్ వచ్చినా, విధుల్లో ఉన్న వెంటనే పర్మిషన్ తీసుకుని, మా పై సార్ల నుంచి పర్మిషన్ తీసుకొని వెంటనే ఆ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న దహన సంస్కారాలు చేయడం కానీ, లేకపోతే మిగతా వారు ఎవరికైనా కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఖచ్చితంగా అక్కడికి అటెండ్ అయ్యి వారికి ఉండే ఇబ్బందులన్నీ ఒడ్డెక్కించిన తర్వాతే నేను ఇంటికి వెళ్తుంటాను. ఆ విధంగా సాయం చేయడం వల్ల నాకు ఎంతో సంతృప్తి కలుగుతుందని కూడా రామారావు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరత్నం, బిగ్ టీవీ న్యూస్, ఇచ్చాపురం. For more videos like this, subscribe Big TV channel.